నిన్నగాక మొన్న సంక్రాంతి వేడుకలో దాదాపు లిక్కరు మందు ఏరులై పారుతూ రాష్ట్ర ప్రజలను అనారోగ్యం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. పేకాట, జూదము, కోడి పందాలు దాదాపు దేశంలో ఎక్కడా లేని విధంగా 75,000 బెల్ట్ షాపులు పెట్టి దాంట్లో మళ్ళీ ఇలా తెలుగు సంబంధించిన కూటమి నాయకులు వాళ్ళు మళ్ళీ సపరేట్గా ప్రభుత్వం 10 రూపాయలు పెంచితే వీళ్ళు మళ్ళీ బెల్ట్ షాపుల్లో 50 రూపాయలు పెంచుకుంటూ సందులో సడమి అని మళ్ళీ దాంట్లో లిక్కర్ యొక్క కల్తీ కలపడం, ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకోవడం. దాదాపు ఈ పండగలోని ఈ 5 రోజుల్లోనే దాదాపు 1700-800 కోట్ల రూపాయలు ఆదాయం మీకు లిక్కర్లో చేశానంటే అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మీకు పట్టదు, ప్రజల యొక్క భద్రత మీకు పట్టదు. ఒక ఎస్సీకి సంబంధించిన ఒప్పుకున్న మాదిగ కుటుంబంలో జన్మించిన మంద సాల్మాను ఓటేషన్ అని చెప్పేసి దాదాపు 1500 కుటుంబాలను బయటకు పంపించారు. 1500 కుటుంబాలు ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు